కర్నూలు జిల్లాలో అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం అయితే 1300 కోట్ల రూపాయలతో నష్టపోయిన రైతులకు తమ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఉల్లి రైతులను ఆదుకునే కార్యక్రమంలో ఈరోజు భాగంగా హెక్టార్కు 50,000 రూపాయలను నేరుగా మంత్రి అచ్చెన్నాయుడు బటన్ నొక్కి కార్యక్రమం జరిగింది. ఇదే అంశమైన పలు రైతులను అడిగి ప్రయత్నం చేద్దాం. నేను పంచలింగాల గ్రామానికి చెందినటువంటి రైతుని. మా గ్రామంలో వచ్చేసి ఉల్లి సాగు ఎక్కువ చేస్తుంటారు. కాకుంటే ఈసారి వర్షాల వలన ఉల్లి ఇదిగైపోయి పంట నష్టాలు జరిగాయి. దానికి తోడు మనకి గవర్నమెంట్ బాగా సహకరించి ఈ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము వచ్చేసి మనకి హెక్టార్కి వచ్చేసి 50,000 రూపాయల చొప్పున మనకి వసతి కల్పిస్తుంది. రైతులందరికీ చాలా ఉల్లి గురించి చాలా బాధపడి వచ్చే సంవత్సరం వేయాలనో లేదో అని దిగులు చేసుకుంటూ ఉంటారు. కాకుండా ఈ గవర్నమెంట్ మనకి హెక్టార్కి వచ్చేసి 50,000 రూపాయల చొప్పున మనకి ఇస్తున్నందుకు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మనకి వేయాలని మనకి బుద్ధి పుడుతుంది. దానివలన మనకు ప్రభుత్వము బాగా మంచి సహకరిస్తుంది. దీనివలన మనకి చాలా ఇదిగా మంచిగా జరుగుతుంది సార్. మా గుడిగా నేను కూడా ఉల్లి రైతునే. నా గుడిక ఈరోజు ఈ కోడుమూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున మన అచ్చెన్నాయుడు సార్ గారు, మన పెద్దలు మన ఎంపీ నాగరాజు సార్ గారు, మన టీజీ భరత్ మంత్రి సార్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఉల్లి రైతులకు చెక్కులు అందజేయడం జరుగుతుంది. దీనివలన రైతులందరికీ చాలా సంతోషము. ఈ ప్రభుత్వంలో ఈ రకంగా ఈ సంవత్సరానికి వర్షాల వలన దెబ్బతిన్నందుకు రైతులకు ఈ సహకారం చేస్తున్నందుకు చాలా సంతోషకరం సార్. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాంధవునిగా ప్రజలందరికీ రైతులకు సస్యశ్యామలం రైతులందరూ సంక్షేమం కోసం పాటుపడిన నేతగా ఇప్పుడు చిరస్థాయిగా ఉండిపోతారు రైతుల దృష్టిలో. అదే నారా లోకేష్ గారు కానీ, కింజర పంజర అచ్చెన్నాయుడు గారు కానీ ప్రతి హెక్టార్కు 50,000 ఇవ్వడం అంటే అంత ఆషామాషి కాదు. ఇంకోటి పోయినసారి ఇప్పుడు గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో వీళ్ళు ఫిట్మెంట్ ఇస్తారని మామూలుగా రైతు నష్టపరిహారం ఫిట్మెంట్ కింద 3,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. ఈ విధంగా నష్టపరిహారం జరుగుతుంటే రైతులను ఆదుకునే వ్యక్తిగా చిరస్థాయిగా రైతుల గుండెల్లో చంద్రబాబు నాయుడు కొడూరు మండలం పేలగొల్లి విలేజ్ ముల్లా యూసుఫ్ అనే రైతు. నేను ఉల్లు సాగు చేసినాను. 2 ఎకరాల హెక్టార్కి దిగుబడి బాగానే వచ్చింది. గిట్టుబాటు ధరలు లేక నిరుత్సాహపడుతుంటే ప్రభుత్వం అనౌన్స్ చేసింది 1,200 లెక్కగా క్వింటాల్ కొంటామని. ఆ తర్వాత ఎక్కువ మార్కెట్లో ఎక్కువ రావడంలా, అన్ని రాష్ట్రాల నుంచి రావడంలా తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి 50,000 ఇస్తామని చెప్పినారు. మాకు చాలా సంతోషం ఉంది. నమస్కారం అండి. నా పేరు కె వెంకటేశ్వర్లు, కుల్మాల గ్రామము, గొనేల మండలము. నేను 9 ఎకరాలు ఉల్లి వేయడం జరిగింది. ఒక 3 ఎకరాలు ముందర తీసి 400 రూపాయల లెక్క సేర్ల పొలంలో అమ్మడం జరిగింది. అది పోసిన వాళ్ళకు కూడా రాలేదు. తర్వాత మిగతా 6 ఎకరాలు వదిలేద్దాం అనుకునే టైంలో మన ప్రభుత్వం 1,200 లెక్క మద్దతు ధర ఎంఎస్పీ ప్రకటించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ పొలంలో ఎందుకు వదిలేయడం, కనీసం ఖర్చులన్నా వస్తాయని చెప్పేసి 6 ఎకరాలు తీసుకొని కర్నూలు మార్కెట్ తీసుకెళ్లి 1,200 లెక్క రేటు అమ్మడం జరిగింది. వాళ్ళు అకౌంట్లో డబ్బులు వేయడం కూడా జరిగింది. అలాగనే మళ్ళీ నష్టపరిహారం కింద హెక్టార్కి 50,000 లాగా ఈ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా నేను అకౌంట్లో పడడం జరిగింది. ఒక హెక్టార్కి 50,000 లాగా వేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు. స్కైరావాడి, నా పేరు తిమ్మారెడ్డి. కూటమి ప్రభుత్వానికి, మన తెలుగుదేశం ప్రభుత్వానికి అందరూ కలిసి ఉల్లి రైతుల విషయంలో మాత్రం చాలా 100% తీసుకున్న నిర్ణయం మంచిదే. ఈరోజు కర్నూలు మార్కెట్కి వేసుకొని పోయింటే కానీ 1,200 రేట్ వేసి ఇచ్చినారు. నేను ఎక్కడన్నా ఉల్లి వేసినాను. నాకు నష్టం మార్కెట్ నుంచి నా అకౌంట్లో డబ్బులు పడినవి. ఈ నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది రైతుకి 100% చాలా సంతోషకరము. ఈ రోజు 2 చేతులెత్తి చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ దయ ఉంచి వాళ్ళకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. నాది గొనేల మండలము, చిన్ననేలటూరు గ్రామం అయితే గొర్రెలకి పశువులకి ఇడుచుకున్నాలని మంచి పంటలు వచ్చినట్టు అనుకుంటుంది. ఇంకా అది ఎత్తనున్నానని మా చంద్రబాబు గవర్నమెంట్
1200 క్వింటం అవి ఎట్లనున్నానని మార్కెట్లో కట్టి మాకు రైతులకు డబ్బులు వేసింది. అదే దయ వలన మళ్ళా నష్టపోయినారు. మళ్ళీ ఇప్పుడు హెక్టార్కి ఒక 50,000 రైతుకి ఇస్తున్నారు. అది మాకు ఉల్లిగడ్డ కానీ మా కర్నూలు జిల్లా అంటే ఉల్లిగడ్డనే మాకు అంత వేసుకుంటాం. మళ్ళీ మాకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మాకు కల్పించినట్టే ఈ అవకాశం మా చంద్రబాబు గారు మళ్ళీ వేసుకుని మేము సిద్ధంగా నారలు పోసుకొని మళ్ళీ ఉల్లిపాయ పెడుతున్నాక రెడీగా ఉన్నాము. ఇది మా చంద్రబాబు చేసినది రైతులకు చాలా మేలు పడింది. ఏదో కోతి అనుకుంటాం 1200 క్వింటం కట్టించి మళ్ళీ ఇప్పుడు హెక్టార్కి 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులకి అంతా మాకు గ్రామంలో కానీ అందరూ మంచి పని చేసే చంద్రబాబు అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైతే బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోకి 25 హెక్టార్కి 25,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యారు. మనతో పాటు యువ రైతు ఉన్నాడు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కుటుంబ ప్రభుత్వం ఈరోజు అచ్చెన్నాయుడు గారు బటన్ నొక్కి నేరుగా అకౌంట్లోకి జగన్ లాగా ఉత్తుత్త బటన్ నొక్కకుండా బటన్ నొక్కి నేరుగా 50,000 రూపాయలని అకౌంట్లో వేసానని చెప్పి చెప్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఉల్లి పంట వేసి అత్యధికంగా పంట పండినందువలన చాలా వరకు కూడా రోడ్ల మీద వేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు రైతులకు ఒక హెక్టార్కి 50,000 రూపాయలను ఇప్పుడే అకౌంట్ లో కూడా జమ అయినవి. అందుకు చాలా సంతోషిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో జరుపుకోవడం కూడా చాలా మాకు అందరికి కూడా రైతాంగానికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. బయట ప్రచారం ఏంటంటే కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే గ్రామాల్లో ఏరి డబ్బులు పడ్డాయని చెప్పి చెప్తున్నారు. అలాంటిది అంత అబద్ధం కూడా. ఎందుకంటే మేము కూడా మా యొక్క గ్రామాలలో చూస్తున్నాం. నేను కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాను. ప్రతి ఒక్క లిస్ట్ లో కూడా చూస్తున్నాం. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు. వైసీపీ అని, కాంగ్రెస్ అని, టీడీపీ అనేది కాకుండా ఎవరైతే రైతు ఉంటారో వారికి అందరికి కూడా అకౌంట్ లో కూడా వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే పంట వేసారో ఉల్లి పంటను అలాంటి వారికే గుర్తించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు వేశారా లేదా అని గుర్తించి పంట చూసిన తర్వాతనే వారి అకౌంట్ లో కూడా వాళ్ళకి రిజిస్టర్ చేయించి అకౌంట్ లో కూడా జమ చేయడం జరిగింది. కేవలం ఉల్లి పంటనే కాకుండా ఈ సంవత్సరం పూర్తిగా క్రాప్ మీరు అంతర పంటలకు సంబంధించి మిరప గానీ లేదా పత్తి గానీ మిగతా రైతుల పరిస్థితి ఏంటి? మనం చూసాము, మిరప కూడా అత్యధికంగా పంట వచ్చినందువల్ల మద్దతు ధర తక్కువ ఉందనేటువంటి రైతులు కూడా అందరూ కూడా బాధపడారు. ఇందాక చెప్పారు మన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పారు. ఈ యొక్క మిరప పంటను కూడా ఆదుకునాలనేటువంటి ఉద్దేశంతో 14,000 రూపాయలు కూడా జమ చేయడం జరిగిందని చెప్పారు. అంటే ఏ యొక్క రైతు ఉన్నాడో ఏ పంట పండించినా కూడా ఆ యొక్క రైతుకు గిట్టుబాటు కలిగించే విధంగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే గత వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. మన కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే ఏ ఒక్క రైతు కూడా బాధపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. పట్టెమధు లద్దగిరి గ్రామం నాది. గత ప్రభుత్వం రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని చేసింది ఏమీ లేదు. ఏదో 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి అది కూడా కేంద్రంతో కలుపుకొని మళ్ళీ 1,000 రూపాయలు తక్కువ చేసి 14,000 రూపాయలు వేసింది, 12,000 వేసింది. అట్లా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము నష్టపోయినటువంటి ఉల్లి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎకరాకి 20,000 చొప్పున, హెక్టార్కి 50,000 చొప్పున రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి అచ్చెన్నాయుడు గారు అకౌంట్లో జమ చేయడం జరిగింది. మా ప్రభుత్వం మాట ఇచ్చిందంటే చేస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారు రైతులకు చాలా భరోసాగా చేయూతనిస్తూ ఉన్నాడనమాట. రైతులకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. రైతులను కాపాడుకుంటూ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాడు రైతులని. శ్రీనివాసులు చింతలే అంటారు సార్. పూలకల్లు. మీరు ఎన్ని ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు? 2.5 ఎకరా సార్. 50,000 పడుతున్నాయి సార్. ప్రతి సంవత్సరము 20,000 కూడా రూపాయలు పడుతున్నాయి. అన్ని ఫంక్షన్లకు కానీ అన్ని దానిలోకి మంచిగా చేస్తున్నారు సార్. ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం? మంచిగా ఉంది సార్, మంచిగా వచ్చింది సార్. నాకు యాక్సిడెంట్ అయితే కూడా మంచిగా ఉపయోగమైంది, మంచిగా చేసారు. ఇది ఫంక్షన్ కూడా అప్లై పెట్టుకున్నాను. ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది సార్. అది సార్ యాక్సిడెంట్ అయింది 2024 అయింది 6వ నెల 18వ తారీఖు సార్. మేము ఉల్లిగడ్డ, క్యారెట్, బీట్రూట్ ధర ఇబ్బంది అయింది సార్ ధరకు. అది సార్ పోయిన సంవత్సరం పవాకేషన్ నష్టమైంది సార్. మంచిగా వచ్చినా సార్, మంచిగానే ఉంది. కొద్దిగా మెరకకు కొద్ది రేటు పెరిగితే బాగుంటుంది సార్. లక్ష్మణ, నేను 2 ఎకరాలు ఉల్లి నాటినాను. ఇంతకుముందు నాటితే ఏదో 2,000 అమ్ముకోవడం. ఈ సంవత్సరం కన్యాగా చేను గడ్డకెత్తేసేయడం జరిగింది. ఇప్పుడు ఏదో ఇది నష్టపరిహారము ఇస్తాను అని పడినాయి అంటున్నాను. నాకు చాలా సంతోషం.
మీతో ఉల్లితో పాటు మిర్చి తర్వాత పత్తి కూడా చాలా ఇబ్బంది ఉంది రైతులకు. నాకు పత్తి వేసినా కానీ పత్తి దానికి సరిపోయింది. ఈ ఉల్లి మాత్రం చాలా పెట్టుబడి ఎక్కువ, అందుబాటులోకి రాలేదు మాకు సాగు. ఇప్పుడు 50,000 రూపాయలు పడిన 50,000 పడితే మళ్ళీ నెక్స్ట్ కూడా ఏదో పెట్టుబడి కొనసాగిస్తాం. నా పేరు బోయ మదిలేటి. పత్తి మేము అమ్మినప్పుడు 5,550 అట్లా అమ్మినాము. ఇవాళ ఉల్లి రైతులు ప్రభుత్వం ఆదుకున్నది. ఇది మంచిది. పత్తి రైతుల పరిస్థితి పత్తి రైతులు మద్దతు ధర ఇచ్చినారు. ఇప్పుడు అది సీసీనా అది ఇచ్చినారు కదా, 8,000 పోతుంది. దాంట్లో సంతోషపడుతున్నారు జనాలు. ఇప్పుడు ఇంకా ఈ మిగతా రేట్లు కూడా అట్లనే గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. మిర్చి కూడా పూర్తిగా పడిపోయింది. అందువలన ఈ 100% వేస్తూ 10% కూడా వేయలేదు ఈ సంవత్సరం. ఇప్పుడు ఏమన్నా రేట్లు పెరిగితే ముందుకైతే ఆలోచన చేస్తారు. ఎలా ఉందంటారు రైతులకు అకౌంట్ లో డబ్బులు పడినాయి? ఇది అందరూ సంతోషమే పడుతున్నాం. మీరు కూడా చూశారు కదా, ఇక్కడ అకౌంట్ లో సార్ వస్తుంటే వెంటనే అచ్చెన్నాయుడు గారు సార్ వస్తుంటే అందరూ సంతోషపడినారు. ఈ బటన్ నొక్కే కార్యక్రమం జగన్ గవర్నమెంట్ లో కూడా జరిగింది, ఈ గవర్నమెంట్ లే కాదు. ఎలా చూస్తారు దీన్ని? అప్పుడేమో నాకే పెద్ద ఐడియా లేదు. ఇప్పుడు మాత్రం మనం చూసినాం కాబట్టి చెప్తున్నాను అనమాట. గత ప్రభుత్వంలో కూడా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేశారు జగన్ ప్రభుత్వం, కానీ డబ్బులు పడినవలేదు నాకేం క్లారిటీ లేదు. ఇప్పుడైతే మెసేజ్లు పక్కలో ఉన్న వాళ్ళు వచ్చి నావేం చెప్పినారు అనమాట. నా పేరు రంగస్వామి. వేసారా ఉల్లి వేసినాం సార్. 2 ఎకరాల కాపీ? 2 ఎకరాలన్నర. ఎలా ఉంది? 50,000 రూపాయలు పడ్డాయి. బాగుంది సార్, పడింది మాకి. ఈ ప్రభుత్వంలో బాగుపడింది మాకి, బాగుంది. బటన్ నొక్కే కార్యక్రమం గత ప్రభుత్వం కూడా చేసింది, దీన్ని ఎలా చూస్తారు? ఇది బతన అంటే ఇంతవరకు పల్లె, అవి ఆడ ఎవరికి పడే సరిగా పల్లె. ఇవి పడి మొన్న అయితే పడినవి, ఇవి చాలా మందికి పడినాయి మొన్న వచ్చినవి. ఇప్పుడు ఈ ఎలా బట్టలు నొరికినాయి చాలా మందికి పడినాయి, కొన్ని మందికి ఇంకా పల్లెవు పడుతాయి అంటున్నారు. అది ఇటువరకు గ్రామాల్లో రైతులు మాత్రం టీడీపీ నాయకులకే పడ్డాయి, మిగతా వాళ్ళకి పడలేవు అంటున్నారు. లేదు, ప్రతి ఒక్కరికి పడినాయి. వైసీపీ నాయకులకు పడినవి, టీడీపీ నాయకులకు పడినవి, ప్రతి మనిషికి వచ్చిన ఈ నాయకులు కానీ ఏమి లేదు, ఏరు బంధం లేదు. నాయకులకే పడి అంతా పడింది. 50,000 రూపాయలు పెట్టుబడి సరిపోతుందంటారా? ఇంక వచ్చిన కాటికి మాకు 50,000 పెట్టుబడి కాటికే తేరేది. ఇంకా తదిమై మా చేతులుంటే పడినా పర్లే. ఒక ఎకరా ఉల్లి క్రాప్ చేయాలంటే 1,00,000 రూపాయలు పడుతుంది. 50,000 ఇచ్చింది. ఇది కూడా లేకుంటే ఏం చేస్తావు సార్? ఇదన్నా ఈ ప్రభుత్వంలో ఇచ్చింది, ఆ ప్రభుత్వంలో ఏమీ లేదే. ఏ ప్రభుత్వంలో కాదు మాకు ఇచ్చినది రైతు. ఇది ఇదే విధంగా ఉల్లి ఒకటే కాదు, మిర్చి, పత్తి కూడా కొనుగోలు చేసింది. పత్తి 8,000, 7,100 కాటికి కొనుగోలు చేసింది. అది కొన్ని ఏం చేసినారంటే పత్తిలా గొగ్గుంది, ఇది ఉంది, అది కొంచెం నేను పంపించింది. అది నాచర్ అని చూస్తారు, మాచర్లే ఏం చేస్తారో ఏం లేదో. మళ్ళా చాలా మంది కొంచెం మోసం కూడా జరుగుతుండే వాటిలో అయితే, కానీ ఇదైతే బాగుంది. మిగతా పత్తి రైతుల పరిస్థితి ఏంటి మరి పత్తి రైతుల పరిస్థితి ఏముంది? ఇంకా ఆడ మాచర్ లేదంటే వేరే తన మార్కులు అమ్ముకోవాల్సింది మేము పోయి. అది ఎంత కొంత అమ్ముకొచ్చుకోవడము, అట్లా కూడా తెచ్చుకున్నాం. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మొత్తాన్ని ప్రభుత్వం బాగుంది సార్. మాకు ఈ ప్రభుత్వము మేము ఇంత మాత్రం చేసుకున్నాక ఇది బాగుంది. జరుగుతున్నాం, మాకు బాగుంది. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంది. ఈ జిల్లాకు సంబంధించి 130 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపరిహారం అందించింది. కర్నూలు జిల్లాలో 29 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి నేరుగా మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. కెమెరామెన్ నాగేశ్వర్, మధు, కర్నూలు.